ఇట్స్ ఎ బిగ్ బ్రేకింగ్ న్యూస్. కుల్భూషణ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ ఘన విజయం సాధించింది. కుల్భూషణ్ భారత గూఢచారి కాదని పాకిస్తాన్కు ఐసీజే షాక్ ఇచ్చింది. ఈ కేసులో తుది తీర్పు వెల్లడించే వరకు కుల్భూషణ్ను ఉరి తీయ అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తమ పరిధిలోకి రాదన్న పాకిస్తాన్ వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. కుల్భూషణ్ జాదవ్ను కలిసేందుకు భారత దౌత్యాధికారులకు అనుమతి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. 11 మంది జడ్జిల బెంచ్ ఈ కీలక తీర్పును వెల్లడించడంతో కుల్భూషణ్ బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ కేసుపై ప్రతిరోజు విచారణ కొనసాగుతుందని జడ్జి తెలిపారు. కుల్భూషణ్ను అరెస్ట్ చేసిన పద్ధతులపై వివాదం ఉందని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. పాకిస్తాన్కు ఈ కేసులో కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలినట్టయింది. కుల్భూషణ్ జాదవ్ను అరెస్ట్ చేసిన పరిస్థితులు వివాదాస్పదంగా ఉన్నాయి. వియన్నా ఒప్పందం ప్రకారం జాదవ్ను కలుసుకునే హక్కు భారత్కు ఉంది అని అంతర్జాతీయ న్యాయస్థానం జడ్జ్ ఓటంకించారు. దీన్ని బట్టి కుల్భూషణ్ విషయంలో పాకిస్తాన్కు ఎదురు దెబ్బ తగిలినట్టయింది. అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ కుట్ర మరోసారి బయటపడినట్టయింది. భారత్ మాత్రం తీర్పు అనుకూలంగా వస్తుందని మొదటి నుంచి భావించింది. జాదవ్ ఉరిశిక్షను అడ్డుకునేలా ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది అని ఆలోచించింది. అందుకు అనుగుణంగానే వియన్నా ఒప్పందాన్ని పాకిస్తాన్ పాటించాల్సిందేనని ఇప్పుడు అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. జాదవ్ ఉరిశిక్షపై తీర్పు నేపథ్యంలో యావత్ భారతదేశం ఉత్కంఠగా ఎదురు చూసింది. తీర్పు ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి నెలకొంది. దేశంలో పలుచోట్ల జాదవ్కు అనుకూలంగా తీర్పు రావాలని పూజలు, యజ్ఞాలు, యాగాలు చేసిన విషయం కూడా ఇవాళ మనం చూసాము. సో అంతర్జాతీయ న్యాయస్థానం ఎట్టకేలకు ఒక ప్రాపర్ తీర్పును వెలువరించింది. వియన్నా చట్టం ప్రకారం భారత దౌత్యాధికారులు జాదవ్ను కలిసే అవకాశం ఇవ్వాలని పాకిస్తాన్కు చెప్పింది. దీంతో తొందరలోనే భారత దౌత్యాధికారులు కుల్భూషణ్ జాదవ్ను కలుస్తారు. కుల్భూషణ్ తరపున మరింత సమర్థవంతంగా అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదించే అవకాశం ఉంది. సో దీన్ని బట్టి పాకిస్తాన్ను పన్నిన పన్నాగము, కుట్రల్ని అంతర్జాతీయ న్యాయస్థానం ముందు, అంతర్జాతీయ సమాజం ముందు భారత్ తన వాణిని గట్టిగా వినిపించినట్టయింది. గూఢచర్యంతో పాటు ఉగ్రవాదం ఆరోపణలపై కుల్భూషణ్పై పాకిస్తాన్ గత ఏడాది అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పాక్ మిలిటరీ కోర్టు పెద్దగా విచారణ ఏమీ చేపట్టకుండానే కుల్భూషణ్కు ఉరిశిక్ష విధించింది. మిలిటరీ కోర్టు తీర్పును తీవ్రంగా వ్యతిరేకించింది భారత్. పాక్ చెబుతున్నవన్నీ అవాస్తవాలని వాదించింది. ఇరాన్లో వ్యాపారం చేసుకుంటున్న కుల్భూషణ్ను పాక్ కిడ్నాప్ చేసిందని అంతర్జాతీయ న్యాయస్థానం ముందు తన వాదనను గట్టిగా వినిపించగలిగింది ఆధారాలతో సహా. సో సోమవారం తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం కొద్దిసేపటి క్రితమే తీర్పును వెలువరించింది. తీర్పు భారత్కు అనుకూలంగా వచ్చింది. జాదవ్ ఉరిశిక్షను ఆపివేయాలని స్టే విధించింది. దీంతో జాదవ్ను కలిసే అవకాశం ఇప్పుడు భారత దౌత్యాధికారులకు దొరికింది. 11 మంది సభ్యుల జడ్జిల బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. పాక్ అభ్యంతరాలని అంతర్జాతీయ కోర్టు తోసిపుచ్చింది. కేసు ఐసీజే పరిధిలోకి రాదన్న పాక్ వాదనను కూడా దీంతో అంతర్జాతీయ న్యాయస్థానం తోసిపుచ్చింది. భారత్, పాకిస్తాన్లు కుల్భూషణ్ జాదవ్ విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానం మాటను వినాల్సిందేనని గట్టిగా చెప్పింది. The objections to other possible bases of jurisdiction. Therefore, any reservations contained in the declarations made by the parties under Article 36, Paragraph 2 of the statute cannot impede the court's jurisdiction specially provided for in the optional protocol. Thus, the court need not examine these reservations further. Article 1 of the optional protocol provides that the court has jurisdiction over, I quote, disputes arising out of the interpretation or application of the Convention, Vienna Convention, end of quote. The court will accordingly ascertain whether
on the date of the application was filed, such a dispute appeared to exist between the parties. In this regard, the Court notes that the parties do indeed appear to have differed, and still differ today, on the question of India's consular assistance to Mr. Jadhav under the Vienna Convention. While India has maintained at various times that Mr. Jadhav should have been and should still be afforded consular assistance under the Vienna Convention, Pakistan has stated that such an assistance would be considered in the light of India's response to its request for assistance in the investigation process concerning him in Pakistan. These elements are sufficient at this stage to establish prima facie that, on the date the application was filed, a dispute existed between the parties as to the question of consular assistance with regard to the arrest, detention, trial and sentencing of Mr. Jadhav. In order to determine whether की जा रही है और लोग हैं उनसे ఇట్స్ ఎ వెరీ గుడ్ బ్రేకింగ్ న్యూస్. కుల్భూషణ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ ఘన విజయం సాధించింది. కుల్భూషణ్ భారత గూఢచారి కాదని పాకిస్తాన్కు ఐసీజే షాక్ ఇచ్చింది. ఈ కేసులో తుది తీర్పు వెల్లడించే వరకు కుల్భూషణ్ను ఉరి తీయరాదని పాకిస్తాన్కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కేసు తమ పరిధిలోకి రాదన్న పాకిస్తాన్ వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. కుల్భూషణ్ జాదవ్ను కలిసేందుకు భారత దౌత్యాధికారులకు అనుమతి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. 11 మంది జడ్జిల బెంచ్ ఈ కీలక తీర్పును వెల్లడించడంతో కుల్భూషణ్ బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. వేలాది మంది భారతీయులు ఈ కేసుపై ఉత్కంఠగా ఎదురు చూశారు. కొద్దిసేపటి క్రితమే అంతర్జాతీయ న్యాయస్థానం 11 మంది జడ్జిల ప్రధాన జడ్జ్ తీర్పును వెల్లడించారు. కుల్భూషణ్ తుది తీర్పు వెలువరించే వరకు ఉరిశిక్ష తీయకూడదని, అలాగే భారత దౌత్యాధికారులకు కుల్భూషణ్ కలిసి తన వాదన వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని, తుది తీర్పు వెల్లడించే వరకు కుల్భూషణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉరి తీయకూడదని పాకిస్తాన్కు గట్టి సమాధానం చెప్పింది అంతర్జాతీయ న్యాయస్థానం. దీంతో భారత్లో కుల్భూషణ్ జాదవ్ కేసుకు సంబంధించి అనేక మంది పూజలు, యాగాలు, వ్రతాలు, యజ్ఞాలు చేశారు. వాళ్ళంతా ఇప్పుడు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. పాకిస్తాన్ అభ్యంతరాలని తోసిపుచ్చింది అంతర్జాతీయ న్యాయస్థానం. కుల్భూషణ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ ఘన విజయం సాధించినట్టయింది. కుల్భూషణ్ జాదవ్ అంతర్జాతీయ న్యాయస్థానంలో పాకిస్తాన్ను పాతపాటే పాడింది. యాదవ్ రా ఏజెంట్ అని, ఉగ్రవాదం ఆరోపణలపై అతన్ని అరెస్ట్ చేశామని బొంకాలని చూసింది. అంతేకాదు అతను నేరం అంగీకరించాడని కూడా పాక్ తరపు న్యాయవాది కోర్టులో ఏకపక్ష వాదనను వినిపించారు. అయితే ఈ కేసులో తుది తీర్పు వెల్లడించే వరకు కుల్భూషణ్ని ఉరి తీయకూడదని, మరింత విచారణ జరగాల్సిన అవసరం కేసులో ఉందని అంతర్జాతీయ న్యాయస్థానం అభిప్రాయపడింది. అంతర్జాతీయ న్యాయస్థానం తాజా తీర్పు పట్ల పెంటపాటి పుల్లారావు, రాజకీయ విశ్లేషకులు, దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. పుల్లారావు గారు, అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని మీరు ఎలా చూస్తారు? న్యాయస్థానం ఇచ్చింది చాలా నార్మల్ తీర్పు. స్టే చేశారు ఊరు వేయొద్దని. కానీ పాకిస్తాన్ అది మర్యాద చేస్తారా లేదా
మన గతంలో ఉన్న అనుభవం ఏంటంటే పాకిస్తాన్ కోర్టులు వదిలేమన్నా జైల్లోనే మనుషులు చంపించేయటం అలా చేయటం వాళ్ళకు ఉన్న పరిస్థితి ఉన్నది. కానీ ఈసారి అలా చేయకుండా కోర్టు అన్ని ఆలోచించే వరకు చేయరనే ఒక నమ్మకం ఉన్నది. రెండో విషయం ఏంటంటే పాకిస్తాన్ ప్రభుత్వమే వాళ్ళ మిలిటరీ వాళ్ళ మాట వింటలేదని భారతదేశానికి కూడా ఇలా కోర్టుకు వెళ్ళమని కూడా చెప్పినట్టుగా రహస్యంగా తెలుస్తుంది. ఇప్పుడు మనకి కొంచెం ఊపిరి పీల్చుకునే వరకు టైం ఇచ్చారు. కానీ ఇంతలోనే పాకిస్తాన్ మర్యాద చేస్తారా లేదా, ఏం చేస్తారో మనం చూడాలి. ఎందుకంటే పాకిస్తాన్కి మిగతా దేశాల్లాగా ఇంటర్నేషనల్ కోర్టు న్యాయస్థానాల్ని వాటిని మర్యాద చేయడంలో చాలా తక్కువ లోపాలు ఉన్నాయని అందరికీ తెలుసు. సో ఇది ఒక స్టెప్ ఇచ్చారు, ఒక స్టేజ్. ఇది ఎంతవరకు నిలబడతాడో లేదో మనం చూడాలి. కానీ పుల్లారావు గారు, అంతర్జాతీయ సమాజం ముందు, అంతర్జాతీయ న్యాయస్థానం ముందు ఇన్ని దేశాలు ఈ కేసును పరిశీలిస్తున్నప్పుడు పాకిస్తాన్ అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును కాదని కుల్భూషణ్ జాదవ్ విషయంలో ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారా? లేదు, ఈసారి మర్యాద ఇస్తారని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పినట్టుగా అందరి ముందులా ఇలాంటి పని చేస్తే చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది అని వాళ్ళకి ఆ ఇబ్బంది కూడా ఉన్నది. కానీ జైల్లో ఎవరో చంపేశారు, అతను చచ్చిపోయాడు, ఇది ఎంతవరకు పాకిస్తాన్ తీసుకోదలుచుకోదు. అక్కడ జరిగే విషయాలు ఇది మిలిటరీ పట్టుదల, గవర్నమెంట్ పట్టుదల, ఇంకేమన్నా ఏజెన్సీస్ పట్టుదల, ఎంత ఇంకా బయటకు రాలేదు. కాబట్టి ప్రస్తుతం మర్యాద ఇస్తుంది పాకిస్తాన్. కానీ ఇది ఎంతవరకు వెళ్తుంది, ఏం చేస్తుంది, మనం పూర్తిగా ఒక విజయవాన్ సాధించామని మాత్రం అనుకోవటానికి వీలు లేదు. ఆల్రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పుల్లారావు గారు. సో పాకిస్తాన్ ఈ తీర్పును ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటుంది, ఈ తీర్పుతోటి ఎంతవరకు సంతృప్తి చెంది అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును ఏ మేరకు గౌరవిస్తుందనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. పాకిస్తాన్ గతంలో అనేక పర్యాయాలు అంతర్జాతీయ కోర్టులు ఇచ్చిన తీర్పుల్ని తోసిరాజని, తమ నిర్ణయాల్ని అమలుపరిచిన సందర్భాలు లేకపోలేదు. కాబట్టి ఈ విషయంలో ఏం చేస్తుందనేది ఒక అనుమానంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్న పరిస్థితి. అంతర్జాతీయ న్యాయస్థానం మాత్రం కుల్భూషణ్ జాదవ్ని తుది తీర్పు వెల్లడించే వరకు ఊరి తీయకూడదని పాకిస్తాన్కు గట్టి ఆదేశాలనిచ్చింది. Of the Vienna Convention, which inter alia guarantees the right of the sending state to communicate with and have access to its nationals in the custody of the receiving state, as well as the right of its nationals to be informed of their rights. The court considers that the alleged failure by Pakistan to provide the requisite consular notifications with regard to the arrest and detention of Mr. Jadav, as well as the alleged failure to allow communication and provide access to him, appear to be capable of falling within the scope of the Vienna Convention ratione materiae. In the view of the court, the elements mentioned sufficiently establish at this stage the existence between the parties of a dispute that is capable of falling within the provisions of the Vienna Convention and that concerns the interpretation or application of Article 36, paragraph 1 thereof. The court also notes that the Vienna Convention does not contain express provisions excluding from its scope persons suspected of espionage and terrorism. At this stage, it cannot be concluded that Article 36 of the Vienna Convention cannot apply in the case of Mr. Jadav, so as to exclude on a prima facie basis the court's jurisdiction under the optional protocol. The court further considers Pakistan's argument that a 2008 bilateral agreement on consular relations, I quote, limits and qualifies or supplements, and of quote, the Vienna Convention, and that the court therefore lacks prima facie jurisdiction under Article 1 of the optional protocol.
The court does not need to decide at this stage of the proceedings whether Article 73 of the Vienna Convention would permit a bilateral agreement to limit the rights contained in Article 36 of the Vienna Convention. It is sufficient at this point to note that the provisions నెదర్లాండ్స్లోని హేగ్ నుంచి జస్టిస్ రోనీ అబ్రహం వెల్లడించిన తీర్పును ఇప్పటివరకు మీరు విన్నారు. సో అంతర్జాతీయ న్యాయస్థానం పాకిస్తాన్కు మొటికాయలు వేసిందని చెప్పి మనం చెప్పొచ్చు. అంతర్జాతీయ న్యాయస్థానంలో కుల్భూషణ్ జాదవ్కు ఊరట లభించింది. తాము తుది తీర్పు వెల్లడించే వరకు అతడికి విధించిన ఉరిశిక్షను అమలు చేయకూడదని అంతర్జాతీయ న్యాయస్థానం పాకిస్తాన్కు స్పష్టం చేసింది. ఉరిశిక్షపై స్టే విధించింది. అంతేకాకుండా జాదవ్ను కలుసుకునేందుకు భారత రాయబారికి అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. నిజానికి ఈ కేసు తమ పరిధిలోకే వస్తుందంటూ పాకిస్తాన్కు ఓ రకంగా మొటికాయలు వేసినట్టు అయ్యింది. ఓ విదేశీ పౌరుని అరెస్ట్ చేసిన సమయంలో కౌన్సిల్ జనరల్కు అతన్ని కలిసేందుకు అవకాశం కల్పించాలని వియన్నా ఒప్పందం చెబుతోంది. కానీ పాకిస్తాన్ మాత్రం జాదవ్ను కలిసేందుకు మన రాయబారికి దౌత్యాధికారికి అవకాశం కల్పించలేదు. సో ఈ విషయంలో పాకిస్తాన్ను మరొక్కసారి అంతర్జాతీయ న్యాయస్థానం గట్టిగా ఆదేశించింది. జాదవ్ను కలిసేందుకు భారత దౌత్యాధికారులకు అవకాశం కల్పించాలని, తన వాదన వినిపించేందుకు అవకాశం కల్పించాలని జస్టిస్ రోనీ అబ్రహం వెల్లడించారు. కేసు తమ పరిధిలోకే రాదన్న పాక్ వాదనకు సంబంధించి కూడా అంతర్జాతీయ న్యాయస్థానం గట్టి ఆదేశాలను ఇచ్చింది. ఇది తమ పరిధిలోకే వస్తుంది, జాదవ్ కేసు అంతర్జాతీయ న్యాయస్థానం పరిధిలోకే వస్తుందని కూడా స్పష్టం చేసింది. గూఢచర్యం, విద్రోహ చర్యలకు పాల్పడుతున్నాడంటూ గత నెలలో కుల్భూషణ్ జాదవ్కు పాకిస్తాన్ సైనిక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. బలూచిస్తాన్ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తూ తమ దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాడని పాక్ ఆరోపించింది. అయితే అతన్ని ఇరాన్లో కిడ్నాప్ చేసి పాకిస్తాన్ తీసుకెళ్లి అక్రమంగా ఈ కేసులు పెట్టారని భారత్ అంతర్జాతీయ న్యాయస్థానం ముందు ఆధారాలతో సహా నిరూపించగలిగింది. సో జాదవ్ కేసులో వియన్నా దౌత్య సంబంధాల ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించిందని, జాదవ్ను కలిసేందుకు అనుమతించాలని భారత రాయబారి విజ్ఞప్తి చేసినా తిరస్కరించి ఏకపక్షంగా ముందుకు వెళ్లాలని చూసింది. అయితే అంతర్జాతీయ న్యాయస్థానం ముందు ఈ కేసును తీసుకురాగలిగింది. భారత్ 11 మంది జడ్జిల బెంచ్ అనేక అంశాలని పరిశీలించిన తర్వాత పాకిస్తాన్కు గట్టిగా మొటికాయలు వేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ జాదవ్కు ఉరిశిక్ష విధించరాదు, తుది తీర్పు వెలువరించే వరకు జాదవ్కు ఉరిశిక్ష విధించకూడదంటూ పాకిస్తాన్కు గట్టి ఆదేశాలు ఇచ్చింది. అలానే జాదవ్ను భారత దౌత్యాధికారులు కలిసేందుకు అవకాశం కూడా కల్పించాలని, వియన్నా ఒప్పందానికి కట్టుబడి ఉండాల్సిందేనని చెప్పారు. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ ఇది మాకు సంబంధించిన విషయం, అంతర్జాతీయ న్యాయస్థానం పరిధిలోకి ఈ కేసు రాదు కాబట్టి ఇది ఏకపక్షంగా మేము తీసుకున్న నిర్ణయం, మా అనుమతి అవసరం లేదు అని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే అంతర్జాతీయ న్యాయస్థానం ఇది తమ పరిధిలోకి వచ్చే కేసే అంటూ పాకిస్తాన్కు గట్టిగా ఆదేశాలు ఇచ్చింది. దీన్ని బట్టి పాకిస్తాన్కు వేరే ఆప్షన్ లేదు, భారత్ దౌత్యాధికారులను జాదవ్కు కలిసే అవకాశం ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం కేసు పూర్తి విచారణ అయ్యే వరకు కూడా, జాదవ్ వర్షన్ కూడా విని పూర్తి విచారణ అయ్యే వరకు కూడా ఉరిశిక్షకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు, అంతర్జాతీయ న్యాయస్థానం గతంలో అనేక సందర్భాల్లో ఇచ్చిన తీర్పులను పాకిస్తాన్ పరిగణనలోకి తీసుకోకుండా ముందుకు వెళ్లిన సందర్భాలున్నాయని, ఈ విషయంలో పాకిస్తాన్ ఏం చేస్తుందో వేచి చూడాలని అభిప్రాయపడుతున్నారు. సో కుల్భూషణ్ జాదవ్కు ఉరి నుంచి ఇప్పుడు ఊరట లభించింది. ఐసీజే తీర్పుతో భారత్లో హర్షం వ్యక్తమవుతోంది. భారత్లో
పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఇప్పుడు నినాదాలు చేస్తున్నారు. ఐసీజే తీర్పు పాకిస్తాన్కు ఒక గట్టి సమాధానం అంటున్నారు. ఈరోజు ఉదయం నుంచే కూడా తీర్పు విషయంలో అనేక మంది భారత్లో తీర్పు జాదవ్కు అనుకూలంగా రావాలని, జాదవ్కు ఊరట లభించాలని కోరుకున్నారు. సో పూజలు చేశారు, యజ్ఞాలు చేశారు. అలాగే జాదవ్ బంధువులు కూడా ఈ కేసు తీర్పుకు సంబంధించి ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన పరిస్థితి. అయితే జాదవ్ ఉరిశిక్షపై తీర్పు నేపథ్యంలో యావత్ భారత్ ఉత్కంఠగా ఎదురు చూసిన తర్వాత తీర్పు అనుకూలంగా రావడంతో ఒక్కసారిగా సంబరాలు నెలకొన్నాయి. ఢిల్లీలో అనేక చోట్ల ఈ తీర్పు పట్ల భారత్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. క్రాకర్స్ కాల్చి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తీర్పు అనుకూలంగా రావడంతో ప్రతి ఒక్కరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. కుల్భూషణ్ జాదవ్కు ఉరిశిక్ష విధించకూడదు, తుది తీర్పు వెలువరించే వరకు అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ప్రస్తుతం అంతటా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే తరహా తీర్పు ఈవెన్ ఫైనల్ తుది తీర్పు కూడా జాదవ్కు అనుకూలంగానే వస్తుందని భారత్ ఈ కేసు విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానంలో తమ వాదన గట్టిగా వినిపించగలిగినందుకు, అలాగే న్యాయం కుల్భూషణ్ జాదవ్ పక్షాన ఉన్నందుకు, కుల్భూషణ్ జాదవ్కి మరణశిక్ష విధించకుండా అతనిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు భారత దౌత్యాధికారులు, భారత న్యాయమూర్తులు చేసిన కృషి ఫలించినందుకు ప్రస్తుతం హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తీర్పు పట్ల భారత్లో ఇప్పుడు సంబరాలు నెలకొన్నాయి. పాకిస్తాన్లో అందుకు విరుద్ధమైన వాతావరణం ఉండి ఉండవచ్చు. పాకిస్తాన్ అంతర్జాతీయ న్యాయస్థానం దగ్గరికి వెళ్తే ఇలాంటి తీర్పు వస్తుందనే నేపథ్యంలోనే ఇది తమ పరిధిలోని అంశమని, అంతర్జాతీయ న్యాయస్థానం చర్చించే అంశం కాదని బుకాయించే ప్రయత్నం చేసింది. అయితే వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో ఐసీజే గట్టిగా ఈ కేసును తమ పరిధిలోకి వచ్చే కేసే అని, వియన్నా ఒప్పందం ప్రకారం దౌత్యాధికారులను, భారత దౌత్యాధికారులను జాదవ్ కలిసే అవకాశం ఇవ్వాలని పాకిస్తాన్కు ఆదేశాలు ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తుది తీర్పు వెలువరించే వరకు ఉరిశిక్ష అమలు చేయకూడదని పాకిస్తాన్కు ఆదేశాలు జారీ చేసింది.